సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నత పదవులు అధిరోహించిన వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారని, బీసీలను పూర్తిగా అణగదొక్కారని ఆరోపించారు. బీసీ అయిన ఐఏఎస్ అధికారి విజయానందను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా నియమించిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. ఈరోజు మీరు కూటమి ప్రభుత్వాన్ని కానీ చూసుకుంటే ఒకవైపు ప్రభుత్వంలోని బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ, అలాగే రాజకీయ పరంగా కూడా అనేక మంది బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం కూడా మనందరూ కూడా ఒకసారి గుర్తించాలి. ఈరోజు ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా విజయానంద్ గారిని పెట్టారు, ఒక బీసీ అధికారి. అలాగే రాష్ట్ర డీజీపీగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు గారు, ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కూడా ఒక బీసీకి సంబంధించినటువంటి వ్యక్తిగా. అలాగే మరి మనం తిరుపతి అంటే చాలా ప్రాధాన్యత ఇస్తాం. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక బీసీ ఐఏఎస్ అధికారి శ్యామలరావు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కృష్ణయ్య అని చెప్పేసి ఇంకో బీసీ అధికారికి ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నతమైనటువంటి అధికార పదవులు ఇస్తున్నారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా రాజకీయ పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఒక బీసీ అయినటువంటి నన్ను నాకు ఇచ్చారు అవకాశం. ఇదే కాకుండా కేంద్ర మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడికి యువ నాయకుని ఇచ్చారు. అలాగే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి కావచ్చు అనేక మంది 60% దాకా కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించారు రాజకీయ పదవుల్లో. కనుక కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి అధికారంలో, ముఖ్యంగా రాజకీయ పదవుల్లోని అధికార వ్యవస్థలో కూడా వారికి మంచి స్థానం కల్పిస్తారని దానికి ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు చూసుకుంటే బీసీలకు అనగదొక్కారనడానికి అనేక సందర్భాలు చెప్తారు. ఈ రాష్ట్రానికి డీజీపీని తీసుకుంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి, అలాగే వైస్ ఛాన్సలర్ని తీసుకుంటే ఉన్న 16 యూనివర్సిటీలో 10 యూనివర్సిటీలో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే ఏ కీలక పదవి తీసుకున్నా సరే ఒకే సామాజిక వర్గం ఇచ్చి బీసీలకు మోసం చేసిన అనే సందర్భం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పొలిటికల్గా తీసుకుంటే, రాజకీయ పరంగా చూసుకుంటే ఇంకా దారుణం. మొత్తం ఆంధ్రప్రదేశ్ని ప్రాంతాల వారిగా విభజించి సామంతులుగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పెట్టారు. ప్రాంతాల వారిగా జోనల్ ఇన్ఛార్జెస్ అని చెప్పి ఒకరు చూస్తే సాయిరెడ్డి, ఇంకోరు చూస్తే సజ్జల రెడ్డి, ఇంకోరు చూస్తే సుబ్బారెడ్డి, ఇంకొకరు చూస్తే పెద్దరెడ్డి. ఇలాగా రాజకీయం అంతా కూడా వాళ్ళు కబంధ హస్తాల్లోనే పెట్టుకొని రాజకీయ నాయకులు పదవులన్నీ కూడా వాళ్ళే అనుభవిస్తూ బీసీలకు అనుకదొక్కారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు మీ ద్వారా ప్రధానికాన్ని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి అటు ప్రభుత్వంలోని, ఇంకా అధికార వ్యవస్థలోని, రాజకీయ వ్యవస్థలోని ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి గౌరవం ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.